నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? క్రోధినామ సంవత్సరం, ఈ యొక్క సంవత్సరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం అనగా కరోనా తర్వాత ఏర్పడినటువంటి విపత్తుల నుంచి బయటపడడానికి వచ్చినటువంటి సంవత్సరాలు, వాటికి వచ్చినటువంటి అధిపతుల యొక్క ప్రభావం వలన ప్రజలందరూ కూడా సంతోషంగా కొంత బయటపడ్డారు. కానీ ఈ క్రోధినామ సంవత్సరము పేరులోనే క్రోధము అంటే కోపముతో ఉండుట, కోపాన్ని ప్రదర్శించుట అని అర్థం. దీని అర్థానికి తగ్గట్టుగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. సహజంగా పాలించేటువంటి పాలకులు మంచివాళ్ళు అయ్యారనుకోండి, పాలింపబడే ప్రజలు ఆనందంగా జీవిస్తారు. పాలించే పాలకుడు చెడ్డ పనులు చేస్తూ పాపిగా ఉన్నట్టే పాలింపబడే ప్రజలు పడే ఇక్కట్లు అంతా ఇంతా కాదు. దీనికి తగ్గట్టుగానే రాజు కుజుడుగా, మంత్రి శనిగా ఉన్నటువంటి పాలకులుగా సలహాలు, సహాయ సహకారాలు అందించే వ్యక్తులు ప్రబలమైనటువంటి పాపగ్రహాలైనప్పుడు తప్పనిసరిగా దాని ప్రభావం పాలింపబడే ప్రజలనగా ఈ యొక్క భూమి మీద నివసించే ప్రజలందరి మీద పడుతుంది. ముఖ్యంగా శని కుజులు గోచారంలో ఏదైనా ఒక రాశిలో కలిసి సంచారం చేస్తున్నారంటే యుద్ధ వాతావరణం మేల్కొంటుంది అని చెప్పి మనకు చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఇట్టి శని కుజులు రాజుగా, మంత్రిగా ఉన్నటువంటి ఈ సందర్భంలో పాలింపబడేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం వలన ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను నిరసన జ్వాలలు, ఆగ్రహ జ్వాలలు పెళ్ళు పెక్కుతాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కుజుడు న్యాయానికి సంబంధించిన వ్యక్తే. అందుకనే ఎవరినైనా కానీ, లాయర్ కానీ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే వాళ్ళ జాతకంలో కుజుడు బాగుండాలి. శని కూడా న్యాయపక్షపాతే, నిష్పక్షపాతమైనటువంటి వ్యక్తి శని. కాబట్టి ఈ కుజ శనులిద్దరు కూడాను న్యాయానికి సంకేతాలుగా ఉన్నటువంటి ఈ సందర్భంలో, ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచమంతా కూడా రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో కూడా కలుగుతుంది. కాబట్టి చాలా మటుకు సవరణలు అనేటువంటి జరుగుతాయి. ఇవన్నీ కూడాను ప్రజల యొక్క బాగు కోసం, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసే సవరణలు. కానీ మధ్యమంగా అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల నిరసన జ్వాలలు జరిగి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా పాలకుల నిర్ణయానికి ప్రజలందరూ కూడా తల వంచి ఆ యొక్క రాజ్యాంగ సవరణలు కానీ, నిర్ణయాలు కానీ ఆమోదిస్తారని చెప్పవచ్చు. ఇక వెరసి చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదో 14 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టుకుంటామని కాదు. అక్కడ 14 రూపాయలు మనకు సంపాదించుకుంటే మనకు తెలియకుండానే ఖర్చులు మొత్తం సంపాదించిందంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఎంత గొప్పగా సంపాదిస్తామో అంతకంటే గొప్పగా ఖర్చు పెట్టుకుంటామని చెప్పవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎంత సేవ్ చేసుకోవాలనుకున్నా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండక ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి పరిస్థితులకి అనుగుణంగా మనం దైవానుగ్రహాన్ని పొందితే ఆ ఖర్చును కొంత సేవ్ చేసుకోమని ఈ పట్టిక మనకు తెలియజేస్తుంది. ఇక రాజ్యపూజ్యం 3, అవమానం 1 అన్నప్పుడు ఇది కాస్త ఆనందించదగ్గ విషయమే. ఎందుకంటే మనం ఏ పని చేసినా మనల్ని వెన్ను తట్టేవాళ్ళు ముగ్గురుంటారు, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ముగ్గురుంటే అందులో ఒకరైనా కానీ మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యపూజ్యం 3, అవమానం 1 అన్నప్పుడు మనము ఇంకా ప్రణాళికాబద్ధంగా ఇంకా మనం చేయాల్సిన మంచి పనులు ఇంకా ముందు చేసుకుంటూ పోవడమే మంచిది, మేలు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ద్వితీయంలో శని, తృతీయంలో రాహువు, పంచమంలో గురువు మరియు నవమంలో కేతువు. ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన మకర రాశికి బలవంతుడైనటువంటి శనిగ్రహం సంపూర్ణంగా ఉండడం, ఈ కారణం చేత ఏవైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కుజుడు బలోపేతం కానంత వరకే మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు యోగదాయకంగా ఉంటాయి. కుజుడు ఎప్పుడు బలోపేతం అవుతాడంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి సప్తమ స్థానంలో కుజుడు బంధనం చెంది ఈ యొక్క సప్తమ స్థానంలో కుజుడు స్తంభించిపోవడం 3 నెలల పాటు 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు కుజ స్తంభనం ఏర్పడుతుంది. ఈ కారణం చేత అనూహ్యముగా మకర రాశికి సంబంధించి యోగకారకుడు కుజుడు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడాను కుజుడు చాలా బలంగా ఉన్నట్టు లెక్క. అయితే మకర రాశిలో జన్మించినటువంటి వారికి కొంతమందికి కుజుడు యోగదాయకంగా ఇస్తాడు, కొంతమందికి అవయోగాన్ని కలగజేస్తాడు.
ఆయా వ్యక్తులు జన్మించిన లగ్నాన్ని బట్టి మనం బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శనిపాలితమైనటువంటి మకర రాశికి ఆ మకర రాశిలో కుజుడు ఉచ్చస్థితి పొంది ఉంటాడు. కాబట్టి కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. కాబట్టి అది జన్మించిన లగ్నాన్ని బట్టి మనం బేరీజు వేసుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ఫలితాలు లభిస్తాయి. అనుకున్నటువంటి ప్రాజెక్టులని కూడా సంపూర్ణంగా ఈ సంవత్సరం అంతా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా బంగారు వెండి వ్యాపారస్తులకి, విద్యాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఎఫ్ఎంసీజీ రంగము, హోటల్ మేనేజ్మెంట్ రంగము, రెస్టారెంట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే జనరల్ స్టోర్ నడిపేటువంటి వ్యక్తులు, ఇవందరూ కూడా మీరు ఏదైనా కానీ వ్యాపార అభివృద్ధి చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా దసరా లోపల పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. దసరా తర్వాత కొంతమందికి అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మకర రాశికి సంబంధించి అవయోగాన్ని ఇచ్చేవాడు గురువు. అట్టి అవయోగాన్ని ఇచ్చే గురువు శుభస్థానంలో సంచారం చేయడం చేత పుణ్యక్షేత్ర సందర్శనం కానీ, లేదా మీ ఆలోచనకి తగ్గట్టుగా కొన్ని పనులు మీకు సజావుగా సాగిపోవడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా సంతానం వలన కొంత సంతృప్తిని పొందుతారని చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గురువు అనుకూలంగా కొంతకాలం ఉండని కారణం చేత ప్రధానంగా ఇటువంటి గురువు మకర రాశికి దసరా తర్వాత యోగించని కారణం చేత కొన్ని విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క శని భగవానుడు ఈ యొక్క లాభస్థానాన్ని వీక్షణ చేయడం, అనూహ్యంగా అట్లాగే చతుర్థ స్థానాన్ని వీక్షణ చేయడం, ఇవన్నీ కూడా దసరా లోపల చేసేటువంటి గృహ మార్పులు చేర్పులన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. నూతన గృహానికి సంబంధించి ఎదురు చేసేటువంటి వ్యక్తులు మీకు నూతన గృహం వచ్చే అవకాశం, లేదా ఇంట్లో ఒక నూతన వాహనాన్ని మీరు కొనుగోలు చేస్తారు. తద్వారా మీ యొక్క కోరికలను నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మకర రాశి వారికి కొంత మానసికమైనటువంటి చికాకులు, ఇబ్బందులు అనేటువంటివి అక్టోబర్ తర్వాత అనగా దసరా తర్వాత పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కోపాన్ని అణుచుకొని మీరు కనుక మీ యొక్క పనులను చక్కబెట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని అనర్థాలకి మీ కోపమే కారణం అని చెప్పి మీరు ఇబ్బందులు పడ్డ తర్వాత మీరు తెలుసుకునే దానికంటే ముందుగానే దసరా నుంచే మీ యొక్క వాక్కును అదుపులో పెట్టుకొని మీరు ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్టి గురువు చక్కగా మకర రాశి వారికి అన్ని రకాలుగా యోగ స్థానాన్ని కలగచేస్తున్నారు. కాబట్టి చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి విజయాన్ని పొందుతారు. అయితే విద్యార్థులకి సంబంధించి చేయు ప్రయత్నాలు కొంత బద్ధకము కానీ, లేదా పరీక్షలలో ఎందు అనాసక్తి ఉన్నటువంటి కారణం చేత అంత ఉత్తీర్ణ శాతాన్ని మీరు పొందలేకపోతారు. కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో సీట్లు లభించకపోవడం కొంత విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యముగా దసరా లోపలనే విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలు, విదేశీ విద్య, విదేశీ ఉద్యోగానికి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే మంచి జీవితం ఉంటుందని చెప్పవచ్చు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వ్యాపారం కానీ, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు మీకు అనుకున్న దానికంటే కూడా హెచ్చుగా మీకు ధనాదాయం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కళారంగంలో జన్మించినటువంటి వారికి కొంత ఆశాజనకమైనటువంటి పరిస్థితులు, అనుకున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా సకాల పూర్తి అవ్వడము. అయితే డబ్బు విషయంలో మాత్రం మీకు ఆలస్యంగా అందుతుంది. తద్వారా కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ఏ విధంగానైనా కళారంగం అనగా సినిమా రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు వచ్చి చేరుతాయి. కాకపోతే ధనము రాబడి మాత్రం మీకు తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి కొంత నిరాశ తప్పదు. అనుకున్నటువంటి విధంగా మీరు ప్రజల యొక్క మన్నను పొందలేకపోవడము, ఒకవేళ మీరు ఈ యొక్క ప్రత్యక్షంగా కంటే కూడా పరోక్షంగా మీ యొక్క రాజకీయ జీవితాన్ని కనుక మీరు మెరుగుపరుచుకున్నట్లయితే మంచి భవిష్యత్తులో ఉంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కూలంకషంగా చూసుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలము కలుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనే ఉద్దేశంతో మద్రాస్ కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి 9 గ్రహాల యొక్క దేవాలయాల్లో ఒక్కొక్క గ్రహానికి అభిషేకములు, హోమాలు మీ గోతనామాలతో జరుగుతాయి. అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి, అనారోగ్య సమస్యలకి, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణార్థమై హోమాది కార్యక్రమాలు జరపబడతాయి. కాబట్టి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో నవగ్రహ టెంపుల్స్లో ఈ సంవత్సరం జూన్ మరియు వచ్చే సంవత్సరం జనవరిలో కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరపబడతాయి. కాబట్టి అవకాశం ఉన్న కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల చనిపోవడం, వివాహాలు కాకపోవడం, సంతానం కలగకపోవడం, దాంపత్య సమస్యలు ఉండడం, అలాగే మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగినా ఇవన్నీ కూడా పితృదోషాల కింద చెప్పబడతాయి. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు జరపబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి
ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనవచ్చు. మకర రాశిలో ఆడవారికి ఎలా ఉండబోతుంది సార్? మకర రాశిలో జన్మించినటువంటి ఆడవారికి ప్రధానముగా కోపము స్థాయిలు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కోపము పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొంత ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి కొంతమంది స్త్రీలకి ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా పిత్రార్జితము కానీ తాత ముత్తాతలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో న్యాయ వివాదాలకు సంబంధించినటువంటి కొంత కేసులు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తెలివిగా మీరు దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే మంచిగా మీ యొక్క వైపునే తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇతరుల చేత మోసగించబడడం అనేటువంటిది ఈ యొక్క మకర రాశి స్త్రీలకి సంబంధించి ఉంటుంది. విలువైనటువంటి మీ యొక్క జ్యువెలరీ కానీ ధనము కానీ మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త తెలివితో మీరు వ్యవహారం చేసుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే దాంపత్యంలో కొన్ని విభిన్నకరమైనటువంటి పరిస్థితులు ఎదురెట్టిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్టోబర్ 21 నుంచి 21 జనవరి 2025 వరకు అనుకూలంగా లేని సమయం కారణం చేత మీ జీవిత భాగస్వామితో కొంత ఎడబాటు తప్పదు. కాబట్టి మీ యొక్క వాక్కుని మీరు ఎంతగా అదుపులో ఉంచుకుంటే అంత మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? మకర రాశి వారు ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి శని పరిహారాలు పాటించుకోవాలి. ముఖ్యంగా ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ శని భగవానికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టాలి. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. తప్పనిసరిగా అన్ని రకాలుగా మీకు యోగదాయకంగా ఉంటారని చెప్పవచ్చు. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.